హాయ్ అండి, ఇదిగోండి ఈరోజైతే మీకు క్యారెట్ ఇడ్లీ చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. ఇదిగోండి ఇడ్లీ పిండి అయితే ఈ విధంగా మామూలుగా ఎలా తీసుకుంటామో ఆ విధంగా తీసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఈ క్యారెట్ అదే పేస్ట్ వేస్తాం కదా, అప్పుడు క్యారెట్ పేస్ట్ వేసినప్పుడు ఇంకా శుద్ధగా లేకోకుండా ఉండాలంటే మరీ పల్చగా కాకుండా ఈ విధంగా అయితే రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ పేస్ట్ని అయితే దీంట్లో వేస్తున్నాను. క్యారెట్ పేస్ట్ ఒక 3 క్యారెట్లు 2 కానీ తీసుకుని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. మొన్న మీకు బీట్రూట్ దోశ చూపించాను కదా, ఈరోజైతే క్యారెట్ ఇడ్లీ చూపిస్తున్నాను. ఇదిగోండి ఇడ్లీలు అయితే పర్ఫెక్ట్గా ఎట్లా వచ్చినాయో చూశారు కదా. ఇప్పుడు ఏ విధంగా ఉడికినాయో చూపిస్తాను. ఎంత మంచిగా వచ్చినాయో చూసారా. ఇదిగోండి నీట్గా ఏ విధంగా వచ్చినాయో. ఎంత స్మూత్గా అండి. సింధు వంశీ అయితే తింటున్నారు. ఎలా ఉన్నాయి వంశీ? సింధు నీకు? అట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు ఒకరోజు తినకపోయినా తర్వాత రోజైనా కొంచెం తింటారు. హెల్దీ కూడా, ఎంతో కొంత కొంచెం హెల్దీ కదండి. ఒకసారి ట్రై చేసి చూడండి.